నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజు రాహు గ్రహ చంద్రగ్రహణం అనేది ఉన్నది. అలాగే ద్వాదశ రాశుల వారిపైన ఖచ్చితంగా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 ఉంటుంది. అయితే ఈ యొక్క గ్రహణంలోపే మిథున రాశి వారి యొక్క జీవితంలో ఒక పెద్ద ప్రమాదం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ విధంగా చేయడం ద్వారా మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అయితే గ్రహణంలోపు మిథున రాశి వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, ఏ పనులు చేయడం ద్వారా ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు, అలాగే మిగిలిన అంశాలు ఈ యొక్క మిథున రాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి, పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి తెలుసుకుంటారు. అలాగే ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సందర్భాలలో తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ తొందరపాటుతనంతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం వీరికి ఖచ్చితంగా కష్టాలను తెచ్చిపెడతాయి. కాబట్టి తీసుకునే నిర్ణయాలు, తొందరపాటుతనం అనేది అస్సలు వీరికి పనికిరాదు. కుటుంబ సభ్యులతో, శ్రేయాభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు అస్సలు మంచి చేయవనే విషయాన్ని మిథున రాశి వ్యక్తులు గమనించాలి. ఏ విషయంలో అయినా సరే, ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం కూడా చాలా ఉత్తమం. అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు, ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయస్సు నుండి వీరికి అర్థమవుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా కలిగి ఉంటారు. ఏ పని ఎవరు సమర్థవంతుల్లో చక్కగా నిర్ణయించుకోగలుగుతారు. స్వయంగా ప్రతిభను కూడా కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వీరికి దానివల్ల లాభదాయకమైన ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ భాద్రపద మాసం వస్తున్నటువంటి శుక్లపక్షం పౌర్ణమి రోజు రాహు గ్రహ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఆదివారం రోజు రాత్రి 9:58 నుండి సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది. ఇక గ్రహణ వ్యవధి వచ్చేసి 3:28 అంటే సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 11:42
చంద్రుడు పూర్తిగా కనిపించడు. అయితే ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం కారణంగా 4 రాశుల వారు చాలా మంచి ఫలితాలను పొందుకుంటారు. ఆ 4 రాశుల వారు మధ్యస్థమైన ఫలితాలు పొందుకుంటారు. ఏదైనా అవకాశాలు కనిపిస్తాయి. అయితే ఈ యొక్క గ్రహణం లోపే ఇక మిథున రాశి వారి యొక్క జీవితంలో ఒక ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క గ్రహణం అనేది కూడా ఈ యొక్క మిథున రాశిలో ఏర్పడుతుంది. శతభిషం నక్షత్రం యొక్క 4వ పాదం నుండి ప్రారంభమైన పూర్వాషాఢ నక్షత్రం యొక్క 1, 2, 3 నక్షత్రాలలో అనేది సంభవిస్తుంది. ఈ యొక్క మిథున రాశి వారికి గ్రహణం కూడా చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రహణంలోపు కూడా ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అయినప్పటికీ వీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా సమస్యను అధిగమించడానికి మీరు కొన్ని పరిష్కారాలు పాటించడం ద్వారా ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే గ్రహణంలోపు మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒక పెద్ద గొడవ జరిగి బంధాలు విచ్ఛిన్నమయ్యే దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఆ సమస్యను అధిగమించడానికి మీరు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో ముందుండే కూడా ఇటువంటి సమస్యలు అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క వీడియోని వెంటనే మీరు చేయవలసింది ఏమిటి అంటే గనుక ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో 108 సార్లు పాటించండి. ఎందుకంటే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం మిథున రాశి వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. గ్రహణం తర్వాత సమస్యలు ఉన్నాయి. దానికి తగినటువంటి పరిహారాలు కూడా ఖచ్చితంగా పాటించాలి. గ్రహణం ముందు కూడా ఈ యొక్క ప్రమాదం అనేది సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రమాదం అంటే కుటుంబ సభ్యులను కోల్పోవడం, కుటుంబ సభ్యులకు విభేదాల కారణంగా దూరం కావటం కూడా వీరికి చాలా బాధాకరకమైనటువంటి విషయం. కాబట్టి ఈ విషయంలో కూడా పరిస్థితిని అధిగమించడానికి ఖచ్చితంగా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ శివ భగవానుడి యొక్క వేడుకోండి. మీకు ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని బయటకు తీసుకురమ్మని ఆ శివయ్యను వేడుకోండి. ఖచ్చితంగా ఆ శివయ్య మీ యొక్క జీవితంలో పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని కూడా బయటకు తీసుకు వస్తాడు. అలాగే మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి. సో ఈ రోజు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసా, దుర్గాదేవి చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.